జనజీవన స్రవంతిలో భాగమైన సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖమైనది అల్లం. అనేక పౌష్టిక విలువలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న అద్భుతమైన ఆహారం ఇది. గతంలో కొద్ది ప్రాంతాలకే పరిమితమైన అల్లం సాగుకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది రైతులకు అల్లం సాగు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే విషయాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వారి అనుమానాలను తీర్చడానికే అల్లం సాగు విధానాలను తెలిపేందుకు సిద్ధమైంది నేలతల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, అల్లం సాగు పద్ధతులను మీరే చూసేయండి. మన దేశంలో పండించే వాణిజ్య సుగంధ ద్రవ్య పంటల్లో అల్లం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా అల్లం పంటను సుమారు 1,06,000 హెక్టార్లలో సాగు చేస్తూ 10,70,000 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పండిస్తున్నారు. అల్లం వేడిగా తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతుంది. సముద్ర మట్టం నుండి 1,500 మీటర్ల ఎత్తు వరకు వర్షాధారంగా లేదా నీటి వసతి గల ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు. అల్లం పండించటానికి 19 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అనుకూలం. ఉదజని సూచిక 6 నుండి 6.5 ఉండాలి. అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రచక్క గరప నేలలు అనుకూలం. బరువైన బంకమట్టి నేలలు, మురుగునీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు అనుకూలం కావు. దీనివల్ల దుంపకుళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది. మారన్, ఎర్నాడ్, వైనాడ్ లోకల్, హిమాచల్, నర్సీపట్నం లోకల్, సిద్దిపేట లోకల్, నాడియా, రియో డి జెనిరో దేశీయ రకాలు విస్తృతంగా సాగులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 2-3వ వారం నుంచి మే నెల 3వ వారంలోగా విత్తుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు, భూమి తయారీ ఆలస్యమైనప్పుడు మే నెల చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమైతే దుంపకుళ్ళు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. విత్తే దూరం రకాన్ని బట్టి 600 నుంచి 1000 కిలోల విత్తనం 1 ఎకరాకు అవసరం ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో 600 నుంచి 700 కిలోల విత్తనం అవసరం. ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో 900 నుంచి 1000 కిలోల విత్తనం వాడాలి. ఆరోగ్యంగా ఉండి 2 నుండి 3 మొలకలు వచ్చి 40 నుంచి 50 గ్రాముల బరువున్న దుంపలను విత్తనం కింద వాడుకోవచ్చు. 2 కడుపులు కలిగిన దుంపలను ఉపయోగించి మొక్కలను ట్రేలో పెంచి 30 నుంచి 40 రోజుల వయసు నుండే నారును ప్రధాన పొలంలో నాటుకుంటే ఎకరాకు 250 నుంచి 300 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే నారు నాటేటప్పుడు నేలలో సరిపడా తేమ ఉండాలి. వేసవిలో వర్షాలు పడిన తర్వాత భూమిని 4-5 సార్లు మెత్తగా దున్నాలి. నీటిపారుదల, మురుగునీటి కాలువలు ఒకదాని పక్కన ఒకటి ఉండేలా చూసుకోవాలి. దుంపకుళ్ళు, నెమటోడ్స్ ఉండే ప్రాంతాల్లో పాలిథిన్ షీట్లు ఉపయోగించి 40 రోజుల పాటు సూర్యరశ్మీకరణ చేయాలి. దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. విత్తన శుద్ధి చేసినప్పుడు, నాటేటప్పుడు మొక్కలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. విత్తన దుంపలు నాటటానికి 10 రోజుల ముందు నుంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం కలిగి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల దుంపల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. బిందు సేద్యం ద్వారా సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. విత్తనం నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. మొక్కలు 2 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వరుసల మధ్యలో మొక్కజొన్న వేసి పంటకు కావలసిన నీడ కల్పించాలి. నీడనిచ్చే వలల కింద కూడా అల్లం సాగు చేయవచ్చు. అల్లం సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే ఏం చేయాలి? సాగులో అనుసరించే ఆధునిక విధానాలేంటి? నీటి యాజమాన్య పద్ధతులేంటి? అంతర కృషి ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే సమగ్రమైన ఎరువులు వేయాలి. అల్లం నాణ్యంగా పెంచాలంటే సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వాడాలి. అల్లం దుంపజాతికి చెందినది. ఇది పోషకాలను భూమి ద్వారా గ్రహిస్తుంది. కాబట్టి నేలను సారవంతం చేసి ఎరువులను వేయాలి. దుంపలు నాటిన 40 నుంచి 45 రోజులకు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. నేల కలుపు ఉధృతిని బట్టి పంట కాలంలో 2 నుంచి 3 సార్లు కలుపు తీయించాలి. ఎక్కువ విస్తీర్ణంలో అల్లం సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు తగ్గించేందుకు పొలం తయారీ దశలోనే తుంగ, గరక, వయ్యారి బామ వంటి కలుపును తొలగించాలి. కలుపు తీశాక పైపాటుగా ఎరువు వేసి నీరు కట్టి మల్చింగ్ చేయాలి. కలుపు తీసిన ప్రతిసారి భూమిని పైపైన గుల్లపరచాలి. మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి పాత మల్చింగ్ తీసి కొత్త మల్చింగ్ వేయాలి. సెప్టెంబర్ చివరిలో మరోసారి మొక్కల మొదళ్లు చుట్టూ మట్టిని ఎగదోయటం వల్ల దుంపలు బాగా పెరుగుతాయి. అల్లం సాగులో మల్చింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మల్చింగ్ వల్ల సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకదు. తద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ తగ్గుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల నేల కోతను నివారించి పైపొరల్లో సారాన్ని కాపాడుకోవచ్చు. భూమి భౌతిక, రసాయనిక లక్షణాలు చెడిపోకుండా ఉంటుంది. అల్లం మొక్క చుట్టూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య పెరిగి నేల స్వభావాన్ని మెరుగుపరుస్తూ పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. దీని ద్వారా భూమిలోని క్రిములు, తెగుళ్లు కలుగజేసే శీలీంధ్రాలు నివారించబడతాయి. మల్చింగ్ వల్ల అల్లం మొలక శాతం బాగా వృద్ధి చెంది మొక్కలు దృఢంగా ఉండే దుంపకుళ్ళు వ్యాప్తిని తగ్గిస్తుంది. నీడ ఉండే ప్రదేశాలలో అల్లం బాగా పెరుగుతుంది. కొబ్బరి, కాఫీ, వక్క, అరటి, ద్రాక్ష, నిమ్మ, నారింజ తోటల్లో అంతర పంటగా వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో దొండ పందిళ్ల కింద ఎక్కువగా సాగు చేస్తారు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అల్లాన్ని సాగునీటి వసతి కింద, అధిక వర్షపాత ప్రాంతాల్లో వర్షాధారంగా పండిస్తారు. అల్లం దుంపలు నాటిన వెంటనే ఒక నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనిపించే వరకు 3 నుంచి 6 రోజులకు ఒకసారి తడివ్వాలి. తర్వాత 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ పరిస్థితులను బట్టి బరువైన నేలల్లో సాధారణంగా 15 నుంచి 20 సార్లు నీరు పెట్టాలి. తుంపర, బిందు సేద్యంతో మెరుగైన దిగుబడి పొందవచ్చు. అల్లం పంట కాల పరిమితి 7 నుంచి 8 నెలలు. సాధారణంగా అల్లం దుంపలు ఏప్రిల్, మే నెలల్లో నాటుకుంటే డిసెంబర్, జనవరి మాసాల్లోకి తవ్వకానికి వస్తాయి. ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవటం, ఆకులు మొక్కల మధ్య కాండం ఎండిపోవటాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు. కాలపరిమితి పూర్తి అయినా, సరిగ్గా ఊరకున్నా లేదా మార్కెట్లో ధర లేకున్నా అల్లాన్ని తవ్వకుండా నేలలోనే ఉంచి నీరు కట్టాలి. తర్వాత ఏడాది తవ్వి తగిన దిగుబడులను పొందవచ్చు. దుంపలను జాగ్రత్తగా పారతో లేదా డిగ్గింగ్ ఫోర్క్తో తవ్వాలి. పెద్ద ఎత్తున సాగు చేసేవారు ట్రాక్టర్ లేదా పవర్ ట్రిల్లర్ను ఉపయోగిస్తారు. ఫిబ్రవరి, మార్చిలో నీడ ఏర్పాటు చేసి 1-2 తడులు ఇస్తే అదనంగా 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఏప్రిల్, మేలో తవ్వి మార్కెట్ చేస్తే విత్తనంగా మంచి ధర పొందవచ్చు. దుంపల మీదున్న వేర్లు, పొలుసులు మట్టి తీసి శుభ్రపరిచి మార్కెట్లో అమ్ముకోవాలి.